కాళేశ్వరం కమిషన్ విచారణ కంటిన్యూ అవుతోంది. కమిషన్ ముందుకు విద్యుత్ జేఏసీ మాజీ చైర్మన్ కంచర్ల రఘు అటెండ్ కానున్నారు. గత ఏడాది జులైలో కమిషన్ ముందు రఘు హాజరై 3 బ్యారేజీలకు సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చారు. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై అఫిడవిట్ల రూపంలో కమిషన్ కు అందజేశారు. అఫిడవిట్ల ఆధారంగా రఘును విచారించనుంది కమిషన్. అయితే గత ఎంక్వైరీలో డిపిఆర్లు లేకుండానే 3 బ్యారేజీలు నిర్మాణం చేపట్టినట్లుగా చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేపట్టి ఉంటే అదనంగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని చెప్పారు. మేడిగడ్డ దగ్గర నిర్మాణంతోనే కొత్త ఆయకట్టు లేకపోవడం, బ్యాక్ వాటర్తో 1000 ఎకరాలు ముంపుకు గురవ్వడం, ఫ్లడ్ లెవెల్ కన్నా తక్కువ ఎత్తులో పంప్ హౌస్ల నిర్మాణం, ఇంజనీర్లకు టైం ఇవ్వకపోవడం, డిజైన్లు సరైన పద్ధతిలో లేకపోవడంతోనే బ్యారేజీలు కుంగేలా చేశాయంటూ గతంలో కమిషన్కు రఘు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని కాళేశ్వరం కమిషన్ విచారణ అయితే ప్రెజెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటు ఇవాళ కమిషన్ ముందుకు విద్యుత్ జేఏసీ మాజీ చైర్మన్ కంచర్ల రఘు అటెండ్ కానున్నారు. గత ఏడాది జులైలో ఇటు కమిషన్ ముందు అయితే రఘు హాజరై పలు అంశాలను ప్రస్తావించారు. 3 బ్యారేజీలకు సంబంధించి ఆయన ప్రెజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఇంకా కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతూనే ఉంది. ఇవాళ రఘు కొన్ని అంశాలను అయితే ప్రస్తావించబోతున్నారు. గతంలో కేసీఆర్ విధి విధానాలను కూడా ఆయన తప్పుపట్టారు. సో ఓవరాల్ గా కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఇవాళ విచారణ ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? రఘు ఎలాంటి అంశాలను చెప్తారనుకోవచ్చు వెంకట్? ప్రసన్న, ఖచ్చితంగా ఏదైతే రఘు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, వెదిరే శ్రీరామ్ కావచ్చు, ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ అంతా కూడా కాళేశ్వరం బ్లండర్ మిస్టేక్ అనేది ప్రధానంగా కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర మేడిగడ్డకు మార్చడమే పెద్ద బ్లండర్. కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మొత్తం కూడా విఫలమైనటువంటి నేపథ్యం ఉంది. మేడిగడ్డల నిర్మాణము, ఆ తర్వాత సుందిల్ల నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లి, ఇట్లా వరుసగా రివర్స్ పంపింగ్ చేయవలసిన అవసరం వచ్చింది. కానీ రఘు ముందు నుంచి రఘు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, వెదిరే శ్రీరామ్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ అంతా కూడా తుమ్మిడిహట్టి దగ్గర దాదాపు 158 టీఎంసీల నీరును తీసుకోవచ్చు, పంపింగ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ 148 ఎత్తులో ప్రాజెక్టు కూడా నిర్మించవచ్చు. కానీ అదేది కాకుండా మహారాష్ట్ర ఒప్పుకోలేదు, అటవీ శాఖ ఒప్పుకోలేదు, అక్కడ ప్రజలు ఒప్పుకోలేదు. ఇదంతా కూడా కేవలం సాకుల పేరుతో సాకులు చెప్పి తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చిండ్రు. అట్లనే సుందిల్ల కూడా లొకేషన్ మార్పు జరిగింది, అట్లనే అన్నారం కూడా మార్పు జరిగింది. పూర్తిగా ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి వరద డిజైన్లో కావచ్చు, వరద ఎంత వేగంగా వస్తుందనేది అంచనా వేయకుండా, డిపిఆర్ సమగ్రమైన ఒక డిపిఆర్ లేకుండా, డిజైన్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందనేది ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. సో అందులో భాగంగానే ఇవాళ రఘు రాబోతున్నారు. కంచర్ల రఘు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. విద్యుత్ సంస్కరణల పైన, విద్యుత్ కొనుగోలు పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు పైన కూడా ఆయన పెద్ద బుక్లెటే రాసినటువంటి నేపథ్యం ఉంది. విద్యుత్ కమిషన్ కూడా విద్యుత్ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయనేది కూడా ఆయన విద్యుత్ కమిషన్ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే విద్యుత్ కమిషన్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందించింది. ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో కూడా రఘు చాలా అవగాహన ఉంది, మంచి ఎక్స్పర్టు. ఆ కాళేశ్వరం నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఉల్లంఘనలు జరిగాయి, ఏ విధంగా నిధులు సేకరించారు, ఏ విధంగా ఏజెన్సీ సంస్థలు నాసిరకంగా నిర్మించాయనే అంశాల మీద బాగా పట్టున్న నేత కాబట్టి కమిషన్ ఆయన నుంచి కూడా వివరణ తీసుకుంటుంది. గత సంవత్సరం జూలైలో కమిషన్ ముందుకు వచ్చిండ్రు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన ఏవైతే ఉల్లంఘనలు ఉన్నాయో, తప్పిదాలు ఉన్నాయో అవంతా కూడా అఫిడవిట్ల రూపంలో కమిషన్కి అందజేయడం జరిగింది. ఇవాళ అఫిడవిట్ల ఆధారంగానే రఘును విచారించే అవకాశం కనిపిస్తుంది. అసలు ఓవరాల్గా కాళేశ్వరంలో ఏం జరిగింది, తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకు సుందిల బ్యారేజ్ లొకేషన్ మార్పు, అన్నారం లొకేషన్ మార్పు ఎందుకు జరిగింది, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది. గతంలోనే కమిషన్కి
ఇదంతా కూడా తుమ్మిడియేటి నుంచి మేడిగడ్డకు మార్చడము, బ్లెండర్ మిస్టేక్, అట్లనే ఇంజనీర్లకు సమయం ఇవ్వకపోవడం, తొందరగా కంప్లీట్ చేయాలనేది వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం, అట్లనే డిజైన్ సరిగా లేకపోవడం, ప్లానింగ్ సరిగా లేకపోవడం, అట్లనే డిపిఆర్ పూర్తి స్థాయిలో లేకపోవడం. ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు డిపిఆర్ చాలా ప్రధానం. డిపిఆర్లో మొత్తం కూడా అంశాలు ఉంటాయి. ఆ లొకేషన్ ఎలా ఉంది, లొకేషన్ పరిశీలన ఎవరు చేసిండ్రు, ఆ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కూడా డిపిఆర్లో ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ డిపిఆర్లు కూడా లేవు, డిజైన్ కూడా లేదు. ఫ్లడ్ ఎంత వస్తుంది, గత 100 ఏళ్ళు తీసుకున్నారా, లేదంటే గత 1000 ఏళ్ళు తీసుకున్నారా, 500 ఏళ్ళు తీసుకున్నారా, ఇదంతా కూడా గోదావరి నది మీద ఎంత వేగంగా ఫ్లడ్స్ వస్తాయి అనేది కూడా స్పష్టం లేదు. కాబట్టి ఇదంతా కూడా గతంలోనే కమిషన్కు రఘు వివరించినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా కమిషన్ ముందు అవే అంశాలు చెప్పే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ముందు రోజు వి ప్రకాష్ రావు బీఆర్ఎస్ నేతను ప్రశ్నించింది కమిషన్. ఆ తర్వాత 3 రోజుల పాటు ఏజెన్సీ సంస్థల్ని విచారించింది కమిషన్. ముందు రోజు నవయుగ, ఆ తర్వాత ఎల్ఐటి, ఆ తర్వాత ఆఫ్ఘాన్ సంబంధించిన ప్రతినిధులను విచారించింది. ఇవాళ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘుని విచారించబోతుంది. ఇట్లా కాళేశ్వరం మీద ఉన్నటువంటి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా అభిప్రాయ సేకరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా తుమ్మిడియేటి నుంచి మేడిగడ్డకు మార్చడమే బ్లెండర్ మిస్టేక్. అది చాలా భారీ తప్పిదం, భారీ ప్రాజెక్ట్ ఇది. కానీ ఎలాంటి డిజైన్ లేకుండా, డిపిఆర్ లేకుండా, ప్లానింగ్ లేకుండా, ఏది కూడా స్పష్టంగా లేకుండా కేవలం నోటి మాటతోటే అంతా కూడా ఈ నిర్మాణం అయిపోయింది. తర్వాత 2016లో శంకుస్థాపన చేసిన తర్వాత 2019లో ప్రారంభించారు. ఆ తర్వాత మొదటి సెషన్ ఏదైతే ఉందో మొదటి సెషన్లోనే పూర్తిగా అందులో వైఫల్యం అనేది గమనించారు ఇంజనీర్లు. మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల కావచ్చు, మొదటి ఫ్లాట్స్కే లీకేజీలు మొదలైనాయి. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా మర్చిపోయినరు. ఇటు ఏజెన్సీ సంస్థలు కూడా మెయింటెనెన్స్ చేయలేదు, ఇటు ఇరిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా దానికి సంబంధించి మెయింటెనెన్స్ అనేది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు అధికారులు ఒక్కొక్కరుగా ఆ విచారణ చేపడుతూ ఉన్నారు. ఇటు మరొకసారి అంటే రఘు గతంలో కూడా దీనికి సంబంధించి అఫిడవిట్ ఇచ్చారు, మరొకసారి ఇటు విచారణకి హాజరు కాబోతున్నారు. సో దీన్ని బట్టి ఆయన విచారణ అంతా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఎవరైతే తప్పుడు అభియోగాలు కమిషన్కి అందించిండ్రో వారిని మరొకసారి పిలిచే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఈఎన్సీలు, ఈఈలు, ఎస్సీలు వీళ్ళు ప్రధానంగా ముందుండే అవకాశం ఉంది. ఎందుకంటే సిడిఓ అధికారులు కావచ్చు, ఈఎన్సీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నారు. ఎందుకంటే మేము పై అధికారులు ఏవైతే చెప్పారో అవే మేము పాటించాం. దాని ప్రకారంగా మేము విధులు కానీ రెండు కూడా పనులు చేశామనేది కొంతమంది అధికారులు చెప్పారు. కాబట్టి ఎవరైతే తప్పుడు అభియోగాలు కమిషన్ సమర్పించారో అఫిడవిట్లు కావచ్చు, సమాచారం కావచ్చు, ఎవరైతే తప్పుడుగా చెప్పారో వారిని మరొకసారి పిలిచే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఒక 2-3 అధికారులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వారి తర్వాత ఇప్పటివరకు ఎక్స్పర్ట్స్ కావచ్చు, మిగతా ఏజెన్సీ సంస్థలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పటికే డేటా సేకరించింది. వారికి సంబంధించిన దాదాపు 200 పైచీలకు పేపర్లకు సంబంధించిన నివేదిక కూడా రెడీ చేసింది. ఇప్పటి వరకు ఎవరైతే అధికారులను విచారించినా వారందరిది. నెక్స్ట్ ఎక్స్పర్ట్స్ అయిన తర్వాత మరికొంతమంది అధికారులను పిలిచిన వెంటనే ఆ తర్వాత ఫర్దర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అనేది మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఇటు సబ్ కమిటీ, గతంలో కాళేశ్వరం మీద వేసినటువంటి సబ్ కమిటీ కావచ్చు, అందులో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ఇటు ఇరిగేషన్ మినిస్టర్, ఆర్థిక శాఖ మినిస్టర్, ఇట్లా అందరినీ కూడా పిలిచి ఒక సమగ్రంగా ఒక విచారణ చేసి ఒక నివేదిక తయారు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఏవైతే అఫిడవిట్ ఇచ్చాడో రఘు, దానికి సంబంధించిన అంశాలే ఇవాళ మరొకసారి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.